ఒక అబ్బాయి చాలా ధైర్యం చేసి తను రాసిన లవ్ లెటర్ తీసుకెళ్లి తనకి ఇష్టమైన అమ్మాయి చేతిలో పడతాడు. అయితే తను ఒక్క సెకండ్ లో ఇదేం లెటర్ ఇలా ఉంది, అసలు అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ మళ్ళీ రాసుకుంటా ఉంటుంది. ఆ అబ్బాయి కోపంలో మనిషి కంపైలర్వా, అసలు ఇంత ఫాస్ట్ గా ఎవరైనా లెటర్స్ అవుతారా అని అంటాడు. ఆ అమ్మాయి నేను కంపైలర్నే, నువ్వే ఇంటర్ప్రిటర్ గాడివి, లైన్ టు లైన్ చదువుతాయేమో, అందుకే ఎంతసేపు పట్టింది నీకు ఆ లెటర్ రాయడానికి అని అంటుంది. ఆ అబ్బాయి బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక గట్టు మీద కూర్చొని ఇంటర్ప్రిటర్ అనేసింది నన్ను, అసలు ఇంటర్ప్రిటర్ కి కంపైలర్ కి తేడా ఏంటో తెలుసుకుందామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్ కి జరిగిందంతా చెప్పి అసలు వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇలా చెప్తాడు, తన లెటర్ అంతా ఒక్కసారిగా చదివేసింది, సేమ్ కంపైలర్ కూడా ఒకేసారి ఇచ్చిన కోడ్ ని మొత్తం చదివేస్తుంది. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఆగిపోతుంది. అదే ఇంటర్ప్రిటర్ అయితే లైన్ బై లైన్ కోడ్ ని ప్రాసెస్ చేస్తుంది, అందుకే కొంచెం స్లోగా రన్ అవుతుంది. అప్పుడు ఆ కుర్రాడు, అరే బాధ తప్ప బెనిఫిట్స్ ఏం లేవా నాకు, ఇంకెందుకురా నేను ఉండి వేస్ట్, కంపైలర్ నే వాడుకోండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, అరే నువ్వు కూడా గొప్పవాడివి, ఎందుకంటే కంపైలర్ కోడ్ ని మొత్తం బైనరీ ఫార్మాట్ అంటే కంప్యూటర్ కి అర్థమయ్యేటట్టు జీరోలు వన్లుగా మార్చి ఒక ఫైల్ లోకి సేవ్ చేస్తుంది. అప్పుడు